శివాష్టకం అంటే ఏమిటి? శివుని మహిమను కీర్తించడానికి వ్రాయబడిన అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివాష్టకం ఒకటి. స్నానం చేసి శుభ్రమైన తెల్లని బట్టలు ధరించిన తర్వాత పూర్తి భక్తితో పాడే భక్తుడు ఆవు పాలు, బెలాకులు, గంధం, పువ్వులు, బియ్యం, పండ్లు మొదలైన వాటితో ఏదైనా శివాలయానికి వెళ్తాడు. మరియు ముఖ్యంగా స్వచ్ఛమైన హృదయం శివశంభో అతనికి వామెకు అపారమైన శక్తిని మరియు కాంతిని ఇచ్చి జీవితం అందించే అన్ని సమస్యలను మరియు అడ్డంకులను అధిగమించడానికి అనుగ్రహిస్తాడు. శివాష్టకంలో 8 శ్లోకాలు ఉన్నాయి మరియు అవి: శివాష్టకం. మొదటి శ్లోకం: ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమిశానమిదే. 1వ పద్యం యొక్క అర్థం: శివుడా, శంకరుడవు, శంభుడా, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ప్రభువు? ఎవరు మన జీవితాలకు ప్రభువు? ఎవరు విభువు? ఎవరు లోకానికి ప్రభువు? ఎవరు విష్ణువు? జగన్నాథుడు. ఎవరు ఎల్లప్పుడూ ఆనందంలో నివసించేవాడు, ప్రతిదానికి కాంతిని లేదా ప్రకాశాన్ని ప్రసాదించేవాడు? ఎవరు జీవులకు ప్రభువు? ఎవరు దయ్యాలకు ప్రభువు మరియు అందరికీ ప్రభువు? శివాష్టకం. 2వ శ్లోకం: గలే రుండమాలం తనో సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజుట భంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమిశానమిదే. 2వ పద్యం యొక్క అర్థం: శివుడా, శంకరుడయ్యా, శంభుడా, మెడలో కపాల మాల ధరించినవాడా, శరీరం చుట్టూ పాముల వల ధరించినవాడా, అపార విధ్వంసకారి కాళుడిని నాశనం చేసేవాడా, గణేశుని ప్రభువునా, తన తలపై పడే గంగా తరంగాల ఉనికితో జటాజుటమైన వెంట్రుకలు విస్తరించి ఉన్నవాడా, అందరికీ ప్రభువునా, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. శివాష్టకం. 3వ శ్లోకం: ముదామకారం మండనం మండయంతం మహామండల భస్మ భూషాధరం తం అనాది హ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమిశానమిదే. అర్థం: శివుడా, శంకరుడయ్యా, శంభుడా, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో ఆనందాన్ని వెదజల్లేవాడు, విశ్వాన్ని అలంకరించేవాడు, అపారమైన విశ్వం స్వరూపుడు, బూడిదతో అలంకరించబడినవాడు, ప్రారంభం లేనివాడు, కొలత లేనివాడు, గొప్ప అనుబంధాలను తొలగించేవాడు మరియు అందరికీ ప్రభువు. శివాష్టకం. 4వ శ్లోకం: వాతాధో నివాసం మహాతత్తహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం గరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమిశానమిదే. అర్థం: 4వ పద్యం: వాత, మర్రి చెట్టు క్రింద నివసించే, అపారమైన నవ్వును కలిగి ఉండే, గొప్ప పాపాలను నాశనం చేసే, ఎల్లప్పుడూ ప్రకాశించే, హిమాలయ, వివిధ గణ మరియు దేవతలకు ప్రభువు, గొప్ప ప్రభువు మరియు అందరికీ ప్రభువు అయిన శివుడు, శంకరుడు, శంభువు, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. శివాష్టకం. 5వ శ్లోకం: గరీంద్రాత్మజాసం గృహీతార్థదేహం గరో సంస్థితం సర్వదా సన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంధ్యమానం శివం శంకరం శంభుమిశానమిదే. అర్థం: 5వ పద్యం: హిమాలయ కుమార్తెతో తన శరీరంలో సగభాగాన్ని పంచుకునే, పర్వతం, కైలాసం లో ఉండే, ఎల్లప్పుడూ నిరాశకు గురైన వారికి ఆశ్రయమిచ్చే, ఆత్మ అయిన బ్రహ్మ మరియు ఇతరులచే గౌరవించబడే లేదా గౌరవించదగిన మరియు అందరికీ ప్రభువు అయిన శివుడు, శంకరుడు, శంభువు, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. శివాష్టకం. 6వ శ్లోకం: కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదం భోజనం రాయ కామం దదానం బలివర్దయానాం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమిశానమిదే. అర్థం: 6వ పద్యం: శివుడా, శంకరుడయ్యా, శంభుడా, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. చేతులో పుర్రె మరియు త్రిశూలం పట్టుకున్నవాడా, తన పాదపద్మములకు వినయంగా ఉన్నవారి కోరికలను తీర్చేవాడా, ఎద్దును వాహనంగా ఉపయోగించేవాడా, వివిధ దేవతలకు అతీతుడైనవాడా, అందరికీ ప్రభువు అయినవాడా. శివాష్టకం. 7వ శ్లోకం: శరచ్చంద్రగాత్రం గుణానంద పాత్ర త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణ కళాత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమిశానమిదే. అర్థం: 7వ పద్యం: స్థివ, శంకర, శంభు, శీతాకాల చంద్రుని వంటి ముఖం కలిగినవాడు, గణ ఆనందానికి కారకుడు, 3 కళ్ళు కలిగినవాడు, పవిత్రుడు, కుబేరుని స్నేహితుడు, సంపదలను నియంత్రించేవాడు, అపర్ణ, పార్వతి, భార్య, శాశ్వతమైన లక్షణాలు కలిగినవాడు,
మరియు అందరికి ప్రభువు అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. శివాష్టకం 8వ శ్లోకం. హరం సర్పహారం చిదాభు విహారం భావం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం సంభుమిశానమిదే. అర్థం: శివుడా, శంకరుడవు, శంభుడా, హరుడు అని పిలువబడేవాడు, పాముల దండను కలిగి ఉన్నవాడు, దహన సంస్కారాల చుట్టూ తిరిగేవాడు, విశ్వం ఎవరు, వేదం యొక్క సారాంశం ఎవరు, లేదా వేదం చర్చించినవాడు, ఎల్లప్పుడూ నిరాసక్తుడు, దహన సంస్కారాలలో నివసించేవాడు, మనస్సులో పుట్టిన కోరికలను దహించేవాడు మరియు అందరికీ ప్రభువు అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. శివాష్టకం ముగింపు శ్లోకం. స్తవం యః ప్రభతే నరః శూలపానే పనేత్ స్తోత్ర రత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. శివాష్టకం ముగింపు శ్లోకం. అర్థం: శివుడిని పట్టుకున్న త్రిశూలాన్ని భక్తితో ప్రతి ఉదయం ఈ ప్రార్థనను జపించేవారు విధేయుడైన కుమారుడు, సంపద, స్నేహితులు, జీవిత భాగస్వామి మరియు ఫలవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని పొందిన తర్వాత మోక్షాన్ని పొందుతారు. శివశంభో గౌరీ శంకర్ మీ అందరినీ తన ప్రేమతో ఆశీర్వదించి తన సంరక్షణలో మిమ్మల్ని రక్షించుగాక. ఓం నమః శివాయ్.